మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో తను చాలా ఇష్టపడినటువంటి ఒక కొట్టు, అందుకనే ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఆ సినిమా చేసినట్టు ఇడ్లీ కొట్టు గురించి ధనుష్ చెప్పారు కదా. ఇంతకీ ఎలా ఉందో ఏంటో తెలుసుకుందాం. ముందుగా మొదటి మాట, సొంతూరుకి వెళ్ళామంటే అక్కడ కనిపించేటువంటి ప్రతి చెట్టు, కొట్టు, బడి, గుడి, కనిపించే అందరు వ్యక్తులు వాళ్ళ పలకరింపులు ప్రతిదీ ఒక కొత్త కథని చెప్తూ ఉంటాయి. ప్రతి జ్ఞాపకం ఒక సినిమానే. ధనుష్ కూడా తాను పుట్టి పెరిగినటువంటి ఊరికి వెళ్ళినప్పుడు ఎన్నో జ్ఞాపకాలు మెదిలాయని, అక్కడున్నటువంటి ఒక సాధారణ ఇడ్లీ కొట్టు స్ఫూర్తితోనే ఈ సినిమాను తెరకెక్కించారని చెప్పారు. నెంబర్ 2, సో రియలిస్టిక్ క్యారెక్టర్స్, ఆ సంఘటనలు, వాటి నుంచి వచ్చినటువంటి కథతోనే కనెక్ట్ అయిపోయి సినిమాని మన ముందుకు తీసుకొచ్చేశారు. సో నంబర్ 3లో స్టార్టింగ్ మాట్లాడుకుంటే ధనుష్ సొంతూరికి తీసుకువెళ్లి కూర్చోబెట్టడం, శివకేశవులు చనిపోవడంతో కథ ఇంట్రెస్టింగ్గా మారటం, తండ్రి నడిపినటువంటి ఇడ్లీ కొట్టుకి మురళి ఏం చేశాడు, దానిపై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎలాంటి పాటలు పడ్డాడు అన్నటువంటి విషయాన్ని మనం తెరపై చూసేబోతున్నాం. సో ఫైనలీ కథలో ఉన్నటువంటి సహజత్వం, కొన్ని బ్యూటిఫుల్ ఎమోషన్స్, ముఖ్యంగా మాట్లాడుకుంటే ధనుష్ గారి పర్ఫార్మెన్స్, మురళి పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు ఖచ్చితంగా అందరికీ నచ్చేస్తాయి. సో ఫైనలీ సొంతూరుని గుర్తు చేసేటువంటి ఇడ్లీ కొట్టుని దసరా టైంలో థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేసేయచ్చు. ఆర్జే సునీత రేటింగ్ 2.3.